శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇయర్స్ లో దాదాపుగా 785 మంది భర్తలని భార్యలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏందన్న ఇప్పుడు గతంలో చూసుకుంటే అప్పగింతలు అన్నప్పుడు ఆడపిల్లని ఇంటికి పంపించాలన్నప్పుడు ఆడపిల్ల అమ్మనైనా ఏడుస్తుండ్రు. ఇప్పుడు ఎట్లుందంటే మగపిల్ల అమ్మనైనా కూడా ఏడ్చాలా, వాళ్ళు ఏడ్చాలా వీళ్ళు ఏడ్చాలా, అట్లా ఆ సిచ్యువేషన్కి దిగజారింది. ఇంకోటి ఏంటంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టుగా అయిపోయింది సమాజం అంతా. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఒకటి జరిగిందని నేమ్మ అదేంది ఇంకా నా ముగ్గురిని ఇట్లా చంపితే నేను ఫేమ్ అవుతామని అది ఇట్లా చైన్ రియాక్షన్ అవుతూ ఇట్లా అంటే సంతానం అనేది ఎట్లా పెరుగుతుందో ఇట్లాంటిది ఒకటి పెరిగింది. అట్లా సొసైటీలో ఇది కూడా ఒకటి పెంచుదాం అన్నట్టుగా పెరిగింది. ఇది ఆపలేమన్నా. ఇది అనేది ఒకటి కరోనా వైరస్ కంటే ఘోరమైనది ఇది వైరస్. దీన్ని ఆపడం అయితే చాలా కష్టం అన్న. సో మరి ఇది ఓన్లీ నార్త్ సైడ్ జరిగింది మాత్రమే, మన సౌత్ సైడ్ ఇంకా రాలేదు. మరి నార్త్ సైడ్ ఎన్ని ఉంటాయి, మరి సౌత్ లో ఎన్ని ఉండొచ్చు? నార్త్ కొంచెం తక్కువ అనుకుంటాను, సౌత్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే స్క్రాప్ అంతా సౌత్లోనే ఉంటుంది, అందుకు సౌత్లో ఇంకా ఎక్కువనే ఉంటుంది. టెన్షన్ ఏం లేదన్న. నార్త్ని అయితే కొడతాం మనం. సౌత్ బెల్ట్ ఎప్పుడైనా గొప్పది కాబట్టి నార్త్ని అయితే కొడతాము. ఇంకోటి ఏంటంటే ఇదే చెప్తున్నాను కదన్నా అన్న, దీన్ని అయితే ఆపుకోలేమన్నా. కన్ఫామ్గా చెప్తున్నా, ఇదైతే ఆగదు, ఇంకా పెరుగుతుంది. అదేంది మన వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పింది కదా, లాస్ట్కి ఏ గతి పడుతుందో మొగోళ్ళకి, మేము ప్లేట్లు వేసుకొని తిరగాలి లేకపోతే చీరలు కట్టుకొని తిరగాలి అనేది. ఆ టైంకి మనం కూడా చీర కట్టుకుంటే ఏమైనా సర్వే అవుతామేమో. అంటే అట్లా అయిపోయింది. ఇంకా ఏం చేయాలి చెప్పన్నా. ఇప్పుడు ఒకరు చంపినారంటే అమ్మ ఇదేంది ఊరికి ఇట్లా పుడుస్తాం, అదేంది అమ్మ డ్రమ్లో సిమెంట్ వేసి డ్రమ్లో లేకపోతే ఇంకోటి అది ఏంది ఇంక ఎట్లా చెప్పాలంటే ఓ సినిమా తీయొచ్చు, ఒక్కొక్క చంపిన స్టోరీని సినిమా తీయొచ్చు. అమ్మ హనీమూన్కి పోయి హనీమూన్లో నాయన నాకు అర్థం కాదు. ఏదో రొమాంటిక్గా పోవాలా, చేసుకోవాలి, నీ పని ఏందో కానిచ్చుకోవాలి, రావాలా. ఆడ కూడా సంపుడే నువ్వు పెడితే ఏం చెప్పాలా, నాకు కష్టం అన్న. సో మరి భర్త దగ్గర లేనిదేంటి, బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉన్నదేంటి? ఏముంటుంది అన్న, ఇంకా మనమే చూసుకోవాలి కిందికి. కరెక్టా కదా? ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అయినా అదే ఉంటుంది, భర్త అయినా అదే ఉంటుంది, వచ్చేది అయితే లాస్ట్కి అదే కదా. అంటే అదే ఏంది రొమాంటిక్ ఫీలింగ్ అయితే ఒకటే వస్తుంది. అందుకు ఏముండదు అన్న. అదొక అట్రాక్షను లేకపోతే డబ్బు పరంగానో. ఇప్పుడు అదేది మేఘాలయ అయితే డ్రగ్స్ వల్ల జరిగింది. ఆమెకు ఇచ్చి వాడు లవ్లో ఇట్లా చేసుకొని అట్లా ఉంది. ఇవి కొన్ని ఎట్లుంటాయంటే అవి చెప్పనిక రావు. ఏదో ఒక రకంగా ఇంటర్లింక్డ్గా వాళ్ళిద్దరు కలిసిపోవడమా, లేకపోతే ఒకసారి ఇప్పుడు 5 స్నాప్ స్టోరీ కూడా చూసినాం నిన్నలేమన్నా. ఎట్లా జరుగుతుంది? జస్ట్ సెకండ్లా అమ్మ ఆమెకి ఎంత తీట ఉంటే పెడుతుంది ఆ స్నాప్లు కూడా నాకు అర్థం కాదు. అందుకు ఏం చెప్పలేము ఇంటర్లింక్డ్. అంటే ఒక సెకండ్ చాలు ఒక అబ్బాయి మీద మనసు పోవడానికైనా, ఒక అబ్బాయిని చంపడానికైనా సరే, ఒక అమ్మాయికి అట్లా అయిపోయింది జనరేషను. మనమే చూసుకొని మనంతకు మనమే లిమిట్లు ఉంటే మనం కొంచెం బాగుంటుంది. లేదనుకో మనం కూడా చీరలు కట్టుకొని పోయినామనుకో సర్వే అవుతుంది.